హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చాలా హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే పెసరట్టు విత్ కొబ్బరి చట్నీ. ఇది ఈ రెసిపీ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. అందరికీ చాలా ఫేవరెటే కదా! మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. మనం దోసలు వేసుకున్న ఒక గంట ముందు మనం ఒక గ్లాస్ పెసరపప్పుకి కొద్దిగా గుప్పెడంత శనగపప్పు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అది బాగా వాష్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునే ముందుగా 3 ఎండుమిర్చీలు, ఒక అల్లం ముక్క, 3, 4 రెవ్వలు ఎల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకొని అందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం దోస వేసిన తర్వాత గార్నిష్ చేసుకోవడానికి చిన్న చిన్న ముక్కల కింద తరిగి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, అలాగే జీలకర్ర ఇవన్నీ కలిపి బౌల్లోని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ పోపులన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి చట్నీ మిక్సీ చేయడానికి చిన్న చిన్న ముక్కల కింద తరిగిన కొబ్బరికాయ, వేపిన శనగపప్పు, 3 పచ్చిమిర్చీలు, అల్లం ముక్క ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మనం వేసుకున్న పోపు కూడా అన్నీ కలుపుకొని ఒక గిన్నెలోని పక్కన పెట్టుకోవాలి. ముందు దోస వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని అట్ల రేకు వేసుకొని ఇలా పల్చగా దోస వేసుకొని నేను ఇందాక చెప్పినట్టు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే జీలకర్ర ఇవన్నీ కలిపి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం ఈ దోస మీద గార్నిష్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగాన అట్టుని కాలనివ్వాలి. మనం పెసరట్లకి మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్టీగాన. అలాగే మనం అట్టు అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా కూడా కాలనివ్వాలి. అలాగా కాలితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. మనం శనగపప్పు కలిపాం కదండి, దానివల్ల మనకి అట్టు అనేది కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. ఎప్పుడు కానీ మీరు ట్రై చేయకపోతే ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి. దోశ చాలా క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత మనం మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని అట్టుని బాగా కాలనివ్వాలి. ఇలాగా రెండు వైపులు కూడా అట్టు బాగా కాలనిచ్చిన తర్వాత మనం రెండో సైడ్ కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా అట్టునంతని కాలనిచ్చిన తర్వాత దోశ అనేది ప్లేట్లోకి తీసుకొని మనం కొబ్బరి చట్నీ పెట్టుకొని అందులో ముంచుకొని తింటే ఆ టేస్టే చాలా వేరేగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు కనుక నాకు వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.